జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇక నుంచి మన పాప నీకు మనకి చెప్పే ప్రతి మాట మనకి వేదం. ఇప్పటికైనా నమ్ముతున్నావు, అది చాలు బావా. పాప చెప్పినప్పుడే అనుకున్నాను బావా, ఇది ఖచ్చితంగా వాళ్లే చేస్తారని. ఇంట్లో వాళ్ళని మించిన శత్రువులు ఇంకెవరున్నారా? కాని వాళ్లకు తెలీదు వైదేహి, మన బిడ్డ ఆ మహాదేవుని వరమని. వాళ్ళకి తెలీదు. అందుకే వరమైన మన బిడ్డని శాపమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అదే వాళ్లపాటి శాపం కావాలి. అవును బావా, మళ్ళీ వాళ్ళు మన బిడ్డ జోలికి రాకుండా ఉండేలా భయపడేలా చేద్దాం. ఈ సాంబ్రాణితోనే కదా నీకు పిచ్చి పట్టేలా చేసి నీ చేతులతోనే మన బిడ్డ ప్రాణాలు తీయాలని చూశారు. వాళ్లకి ఈ సాంబ్రాణితోనే తిరిగి గుణపాఠం చెప్పాలి. చెప్పుతో కొట్టినట్టు తిరిగి సమాధానం చెప్పాలి. ఏం చేద్దాం బావా? ఆడుకుందాం. నిన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుందామనుకున్నారు కదా, తిరిగి వాళ్లనే పిచ్చివాళ్లను చేసి ఆడుకుందాం. ఆడుకుందాం బావా. నేను నా బిడ్డ సిద్ధం. అత్తయ్య, కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఏంటి ఎప్పుడు లేంది కొత్తగా ఈ మార్పు? పరిస్థితులు బట్టే మనుషులు మారతారు కదండి. అత్తయ్య కుటుంబం కోసం ఆలోచిస్తున్నప్పుడు నేను అత్తయ్య కోసం ఆలోచించాలి కదా. ఉండండి అత్తయ్య, ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. పదండి అత్తయ్య. బావా, ఎప్పుడెప్పుడు నా కేకలు విందామా అని వాళ్ళు ఎదురు చూస్తున్నట్టున్నారు. ఈరోజు వాళ్ల కేకలు మనం వినాలి. విందాం. బావా, పెట్టేశావా? పెట్టేశా. ఇప్పుడు ఎవరు లోపలికెళ్తే వాళ్ల కేకలు వినిపిస్తాయి. అయితే కిందిన్న వాళ్ళని ఈ గదిలోకి పంపించాలి. వాళ్లు గదిలోకి రావాలంటే మనం కిందకి వెళ్ళాలి. ఇప్పుడు మనం మామూలు సాంబ్రాణితో కిందకి వెళ్దాం. అది చూసి వాళ్లు మార్చిందే అనుకుని బయట ఉంటే వాళ్లకి పిచ్చెక్కుతుందని వాళ్లే ఈ గదిలోకొస్తారు. ఇంకెందుకు ఆలస్యం బావా, వెళ్దాం పదా. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.